మైగ్రేన్ అనేది సాధారణ తలనొప్పి కంటే భిన్నంగా ఉండే ఒక రకమైన తీవ్రమైన తలనొప్పి. ఇది తలలోని ఒక భాగంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇది చాలా రోజుల వరకు ఉంటుంది. మైగ్రేన్ అనేది తలనొప్పి మాత్రమే కాదు, నాడీ సంబంధిత సమస్య. దీర్ఘకాలిక మైగ్రేన్ అంటే 15 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటుంది. మైగ్రేన్ రావడానికి కారణాలు పూర్తిగా స్పష్టంగా తెలియకపోయినా జన్యుపరమైన పర్యావరణ కారకాలు అని డాక్టర్లు అంటారు. సెరోటోనిన్ స్థాయిలు తగ్గడం వల్ల మెదడులోని రసాయన మార్పుల నరాలను మరింత సున్నితంగా చేస్తాయి, తలనొప్పిని ప్రేరేపిస్తాయి. కుటుంబంలో ఎవరికైనా మైగ్రేన్ ఉంటే అది తమకు వచ్చే ప్రమాదం ఉంటుంది. పురుషుల కంటే స్త్రీలకు మైగ్రేన్ వచ్చే అవకాశం దాదాపు 3 రెట్లు ఎక్కువ. ఇంకా మైగ్రేన్ ప్రారంభ దశను ప్రోడ్రోమ్ దశ అంటారు. ఈ దశలో ఆకస్మిక మానసిక ఆందోళన, తరచుగా ఆవలించడం, అలసట అనిపించడం లేదా ఆకలి ఉండవచ్చు. తలలోని ఒక భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇది క్రమంగా పెరుగుతుంది. దీంతో పాటు వికారం, వాంతులు, కాంతిని చూడలేకపోవడం, గొంతు బిగ్గరగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. మరి మైగ్రేన్కు ఎటువంటి చికిత్స తెలుసుకోవాలనుకుంటే తగినంత నిద్ర అవసరం. ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం అవసరం. అంతేకాక ప్రకాశవంతమైన లైట్లు, పెద్ద శబ్దాలు, ఘాటైన వాసనలను నివారించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.